అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ స్వాతి. నేను మన ప్రభుత్వ సాంఘిక మరియు గిరిజన గురుకుల కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ మార్గదర్శకత్వంలో సినర్జీ ఇండియా ఫౌండేషన్ వారు నడిపిస్తున్నటువంటి పెనేషియా హెల్త్ కమాండ్ సెంటర్లో గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ఆరోగ్యం అనేది ఒక ముఖ్యమైన అంశంగా భావించి ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన అధికారులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ద్వారా గురుకులాలు మన పిల్లల పట్ల తీసుకుంటున్న ఆరోగ్యకు సంబంధించిన జాగ్రత్తలు, పిల్లలు మరియు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీకు తెలియజేయడం జరుగుతుంది. గతంలో ఈ పెనేషియా హెల్త్ కమాండ్ సెంటర్ ప్రారంభం అవ్వకన ముందు హెల్త్కి ఒక సెంట్రలైజ్డ్ మానిటరింగ్ సిస్టమ్ లేకపోవడంతో అనారోగ్య పాలైన విద్యార్థులందరినీ కూడా ఆ స్కూల్లో ఉన్నటువంటి హెల్త్ సూపర్వైజర్ ఆ దగ్గరలో ఉన్న పిహెచ్సికి తీసుకువెళ్ళి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి ఇంకా ఏమైనా సమస్య ఉంటే వారి యొక్క తల్లిదండ్రులని పిలిచి వారితో పాటు పంపించాల్సిన అవసరాలు ఉంటుండే. అయితే ఆ పిల్లలకి ఉన్నటువంటి వ్యాధులు చిన్న చిన్నవైనప్పటికీ కూడా లేదా ఆ వ్యాధికి చికిత్స ఉన్నప్పటికీ కూడా చాలామంది పిల్లలకి సరైన సమయంలో ఆ చికిత్స అందకపోవడంతో వారి యొక్క కండిషన్ సీరియస్గా మారడం, లేదా కొద్ది రోజుల తర్వాత ఆ స్కూల్కి వాళ్ళు డ్రాప్అవుట్స్ లాగా మిగిలిపోవడం, ఇలాంటి ఎన్నో విషయాలను ఉద్దేశించి డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ ఈ పెనేషియా అనే ఒక గొప్ప ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. గత 4-5 సంవత్సరాలుగా మన గురుకుల పిల్లలందరి యొక్క ఆరోగ్యం మేము ఈ పెనేషియా హెల్త్ కమాండ్ సెంటర్ నుంచే మానిటరింగ్ చేస్తూ ఉన్నాము. ఈ పెనేషియా హెల్త్ కమాండ్ సెంటర్ మనకి 24 గంటలు ప్రతిరోజు గురుకుల పిల్లల యొక్క ఆరోగ్య సేవలో వీళ్ళు ఉంటారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి సరైన సమయంలో సరైన చికిత్సని అందించడమే ఈ పెనేషియా యొక్క ఉద్దేశము. మీకందరికీ తెలిసి ఉండొచ్చు, ప్రతి ఒక్క గురుకులంలో ఒక హెల్త్ సూపర్వైజర్ మన పిల్లల యొక్క ఆరోగ్యాన్ని చూసుకోవటానికై పనిచేస్తారు. అయితే ఈ హెల్త్ సూపర్వైజర్ ద్వారా ఈ పెనేషియా హెల్త్ కమాండ్ సెంటర్ వాళ్ళు ఆ గురుకులంలో ఉన్నటువంటి పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితిని ప్రతిరోజు ఒక రిపోర్ట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఒక ఫోన్ కాల్ ద్వారానే అయి ఉండొచ్చు, లేదా కంప్యూటర్ ద్వారా అయి ఉండొచ్చు, లేదా ఒక ట్యాబ్లెట్ ద్వారా కూడా అయి ఉండొచ్చు. ఈ పెనేషియాలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది మన పిల్లల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎంతమంది పిల్లలు అనారోగ్యంతో బాధపడుతున్నారు, వారికి కావలసిన చికిత్స ఏంటి, ఆ చికిత్సను ఎక్కడ అందజేయాలి అన్న విషయాలపైన పనిచేసే పెనేషియా డాక్టర్స్ మరియు మొట్టమొదటిసారిగా ఒక హెల్త్ సూపర్వైజర్ కాల్ చేసినప్పుడు, లేదా ఒక విద్యార్థులే అయి ఉండొచ్చు, లేదా తల్లిదండ్రులే అయి ఉండొచ్చు, వారు ఈ పెనేషియా హెల్త్ కమాండ్ సెంటర్కి కాల్ చేసినప్పుడు ఆ కాల్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు ఈ హెల్త్ అసిస్టెంట్స్. ఈ హెల్త్ అసిస్టెంట్స్ వాళ్ళ కాల్ని రిసీవ్ చేసుకొని
వారికి ఉన్నటువంటి ఆ అనారోగ్య సమస్యల వివరాలన్నీ కూడా వీళ్ళు తెలుసుకొని ఆ అనారోగ్యానికి సంబంధించిన డాక్టర్కి వాళ్ళు ఆ కాల్ని ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. ఫీల్డ్ ఆఫీసర్స్ ఎప్పుడైతే మన పిల్లలు రకరకాల హాస్పిటల్స్లో అడ్మిట్ అయి చికిత్స పొందుతున్నప్పుడు లేదా హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన అవసరం మన పిల్లలకు వచ్చినప్పుడు ఈ ఫీల్డ్ ఆఫీసర్స్ అనేవాళ్ళు ఆ హాస్పిటల్కి పిల్లలతో పాటు వెళ్ళి ఆ పిల్లలకి లేదా పిల్లలతో ఉన్నటువంటి ఆ హెల్త్ సూపర్వైజర్స్ లేదా వారి యొక్క తల్లిదండ్రులకి వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా వాళ్ళు ఆ చికిత్సను చేయించుకునేలా చూస్తారు ఈ ఫీల్డ్ ఆఫీసర్స్. ఇలా రకరకాలుగా వైద్య సిబ్బంది మన పెనేషియా హెల్త్ కమాండ్ సెంటర్లో పనిచేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఆ స్కూల్లో ఉన్నటువంటి ఆ హెల్త్ సూపర్వైజర్స్తో ఈ పెనేషియాలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది మన పిల్లల యొక్క ఆరోగ్య పరిస్థితి విషయమై వారికి ఉన్నటువంటి ఆ సందేహాలే కావచ్చు, లేదా వాళ్ళకి కావాల్సిన అనుమతులు లేదా ఉపదేశాలు ఇలాంటివన్నీ కూడా మన పెనేషియాలో ఉన్నటువంటి వైద్య సిబ్బందితో చర్చించి పిల్లలకు మెరుగైన వైద్యం అందేలా చేస్తూ ఉంటారు. గత 4-5 సంవత్సరాలుగా ఎంతోమంది అవసరమైన పిల్లలకి పెద్ద పెద్ద సర్జరీస్, ఆపరేషన్స్, ఇంకా కొన్ని ట్రాన్స్ప్లాంటేషన్స్ కూడా ఈ పెనేషియా ద్వారా మనము పిల్లలందరికీ కూడా అవసరం ఉన్న పిల్లలందరికీ చేయించడం జరిగింది. అంతేకాక మన పిల్లల యొక్క ఆరోగ్య వివరాలన్నీ కూడా ఈ పెనేషియాలో ఉన్నటువంటి సిఫ్ నోట్ అనే సాఫ్ట్వేర్లో ఫీడ్ చేసి ఉంటాయి. పిల్లల యొక్క ఎదుగుదలనే అయి ఉండొచ్చు, లేదా వారి హిమోగ్లోబిన్ పర్సంటేజ్, బ్లడ్ గ్రూపింగ్, లేదా పూర్వం వారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు, దానికి సంబంధించి చికిత్స వివరాలు, రిపోర్ట్స్ అయి ఉండొచ్చు, లేదా మెడిసిన్స్ అయి ఉండొచ్చు, రివ్యూ డీటెయిల్స్ అయి ఉండొచ్చు. ఇలా ఇవన్నీ కూడా ఈ సిఫ్ నోట్ అనే సాఫ్ట్వేర్లో వీరి యొక్క ఆరోగ్య వివరాలు సేవ్ అయి ఉంటాయి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇంగ్లీష్లో అయితే మనము ప్రిడిక్టివ్ అనాలిసిస్ అంటాము, అదే తెలుగులో అయితే అంచనా విశ్లేషణ అంటాము. అంటే ఇక ముందు మన పిల్లలకు రాబోయే ఎటువంటి అనారోగ్య సమస్యలైనా మనము దీని ద్వారా గుర్తించడం సాధ్యమవుతుంది. సో అప్పుడు మనము అవి ముందుగానే గుర్తించి ఎర్లీగా ఇంటర్వ్యూన్ అయ్యి ఆ యొక్క ఆరోగ్య సమస్యలు వాటి యొక్క సివియారిటీని రెడ్యూస్ చేయడము లేదా అవి రాకుండా చేయడము మనము తగిన జాగ్రత్తలు తీసుకొని వాటిని రెడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇంకా కొంతమంది తల్లిదండ్రులకి తెలియని విషయం ఏంటంటే, ఈ పెనేషియా యొక్క ఆరోగ్య సేవలు పిల్లలు స్కూల్లోనే ఉన్నప్పుడు కాకుండా పిల్లలు ఇంటి దగ్గర వెళ్ళినప్పుడు కూడా వారి యొక్క ఆరోగ్య సేవలని పెనేషియా హెల్త్ కమాండ్ సెంటర్ అందిస్తూ ఉంటారు. పిల్లలకే కానీ లేదా మేము తల్లిదండ్రులకు కానీ ఇచ్చినటువంటి ఈ పెనేషియా ఎమర్జెన్సీ నంబర్స్ ప్రతి ఒక్కరూ వాటిని గుర్తుంచుకొని ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన పిల్లలు ఎటువంటి అనారోగ్య సమస్యకి ఎదుర్కొంటున్నా లేదా వాళ్ళ ట్రీట్మెంట్ విషయంలో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులున్నా లేదా సందేహాలున్నా అనుమానాలున్నా వెంటనే మీరు ఈ పెనేషియా ఎమర్జెన్సీ నంబర్స్కి కాల్ చేసి మీ యొక్క ఆరోగ్య సమస్యని మీరు చెప్పినప్పుడు
ఆ పెనేషియాలో ఉన్నటువంటి వైద్య సిబ్బంది వెంటనే మీ కాల్కి స్పందించి మీ అనారోగ్య సమస్యకి తగినట్టుగా వాళ్ళు మీకు సేవను అందజేస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా పిల్లల హాలిడేస్ టైంలో ఎంతోమంది తల్లిదండ్రులతో మేము మాట్లాడుతూ ఉన్నాము. మరి ముఖ్యంగా క్రానిక్ డిసీజెస్ ఉన్న పిల్లలందరి తల్లిదండ్రులతో కూడా మేము మాట్లాడుతూ ఉన్నాము. ఆ పిల్లల యొక్క ఆరోగ్య సమస్యలని అన్నిటినీ కూడా వారితో చర్చించడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులారా, పిల్లల్లారా, దయచేసి మీరు ఈ పెనేషియా ఎమర్జెన్సీ నంబర్స్, సోషల్ వెల్ఫేర్ అయితే 9121333473, 9121333474, అదే ట్రైబల్ వెల్ఫేర్ అయితే గిరిజన గురుకులాలకైతే 8367772222, 8367774444. ఈ నంబర్స్ని మీరు తప్పకుండా గుర్తుంచుకొని మీ యొక్క పరిసరాల్లో ఈ నంబర్స్ని రాసుకోవడము లేదా గుర్తుంచుకొను మీరు అనారోగ్యంతో బాధపడుతున్న పిల్లలందరి యొక్క వివరాలు మీరు వెంటనే ఈ పెనేషియాకి ఈ 24 అవర్స్ అంటే ప్రతి రాత్రి పగలు ప్రతి రోజు మీ సేవలో ఉంటున్న ఈ పెనేషియా హెల్త్ కమాండ్ సెంటర్స్ నంబర్స్కి మీరు కాల్ చేసి వారు అందిస్తున్నటువంటి ఈ ఆరోగ్య సేవల్ని మీరు తప్పకుండా ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. ఆర్హెచ్ఎస్ఓస్, రీజనల్ హెల్త్ అండ్ శానిటేషన్ ఆఫీసర్స్ అని మేము ప్రతి ఒక్క జిల్లాల్లో సోషల్ వెల్ఫేర్ పిల్లలకై అపాయింట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మన పిల్లలు ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు వీళ్ళ ద్వారా పెనేషియా హెల్త్ కమాండ్ సెంటర్ మీకు ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో మీకు హెల్ప్ చేయడం జరుగుతుంది. అంతేకాక మన తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ 108 మరియు 104 సేవలను మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 108 అన్నది ఎమర్జెన్సీ సర్వీసెస్. ఇది 24 గంటలు మన ప్రజల యొక్క సేవలో ఉంటుంది. ఇది టోల్ ఫ్రీ. మీరు ఏ మొబైల్ నుండి కానీ ల్యాండ్లైన్ నుండి కానీ ఈ నంబర్కి మీరు నిజంగా అత్యవసర పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే దీనికి కాల్ చేసినప్పుడు వారు మీ యొక్క పరిస్థితిని వాళ్ళు తెలుసుకొని ఆ వివరాలన్నీ కూడా వాళ్ళు తీసుకొని నిజంగా మీరు ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళ యొక్క వాహనాన్ని మీకు 15 నిమిషాల్లోపు మీ దగ్గరికి పంపించడం జరుగుతుంది. అలాగే 104 సర్వీసెస్, ఇది హెల్త్ కేర్ సర్వీసెస్ అంటే వైద్య సేవలు. మీకు ఆరోగ్యపరంగా ఎటువంటి అనుమానాలున్నా, ఎటువంటి అడ్వైజెస్ కావాలన్నా, లేదా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, లేదా ఏదైనా కంప్లైంట్ చేయాలన్నా మీరు ఈ 104కి కాల్ చేసి వారి యొక్క సేవలు కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. మరి ముఖ్యంగా ఈ లాక్డౌన్ కోవిడ్-19 సమయంలో ఈ 2 నంబర్స్ని కూడా మీరు గుర్తుంచుకొని వారి యొక్క సేవలను మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాము. మరొకసారి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఈ పెనేషియా యొక్క ఎమర్జెన్సీ నంబర్స్ని మీరు తప్పకుండా గుర్తుంచుకొని ఎప్పుడైతే మన పిల్లలు అనారోగ్యంతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు వెంటనే ఈ పెనేషియా ఎమర్జెన్సీ నంబర్స్కి కాల్ చేసి మీ యొక్క వివరాలన్నీ కూడా వాళ్ళకి తెలియచేసినప్పుడు వారి యొక్క సేవలను మీరు ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ డాక్టర్ స్వాతి, పెనేషియా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మన టాపిక్ శానిటేషన్, న్యూట్రిషన్ అండ్ హెల్దీ లైఫ్ స్టైల్, అంటే పారిశుభ్రత, పౌష్టిక ఆహారం అండ్ హెల్దీ లైఫ్ స్టైల్. సో దీన్ని బట్టి ఇందులో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే శానిటేషన్ అని అందరూ మనకి ఇప్పుడు ఫోన్ చేసినా, ఎవరికన్నా ఫోన్ ఎత్తినా, లేకపోతే టీవీల్లో చూసినా ప్రతి చోట శానిటేషన్ గురించి చాలామంది చెప్తున్నారు. ఎస్పెషల్గా అందరూ మనకి చేతులు కడుక్కోమని చెప్తున్నారు. బాగా చేతులు కడుక్కుంటే ఏమవుతుంది, ఎందుకు కడుక్కోకూడదు, అసలు ఎందుకు కడుక్కోవాలి అన్నది క్వశ్చన్. ఇది అందరు పిల్లలకి వచ్చే సందేహం కదా. దీని గురించి మన సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఒక చిన్న స్లైడ్ చూడండి.
ఇందులో మైక్రో ఆర్గానిజమ్స్ అంటే క్రిములు ఎలా పెరుగుతాయి మన చేతుల ద్వారా అన్నది ఈ సైంటిస్టులు పరీక్షలు చేశారు. వీళ్ళు ఏం చేశారంటే చేతులు కడుక్కున్నప్పుడు, చేతులు సోప్తో కడుక్కున్నప్పుడు, చేతులు శానిటైజర్తో కడుక్కున్నప్పుడు ఎలా మైక్రో ఆర్గానిజమ్స్ గ్రో అవుతాయి అన్నదాన్ని చూపించారు. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, చేతులు కడుక్కున్నప్పుడు చాలా 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 మైక్రో ఆర్గానిజమ్స్ పెరిగాయి. ఈ క్రిములు చాలా ఎక్కువ పెరిగాయి. అంటే మనం చేతులు కడుక్కోకుండా తిన్నట్టయితే, లేకపోతే ఎక్కడన్నా తాకినట్టయితే, ఏమన్నా చేసినట్టయితే ఈ క్రిములు వాటిలన్నిటికీ వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం తిన్నప్పుడు ఏమవుతుంది, మనం తాకిన వాటిల్లో క్రిములు వెళ్ళి ఆ క్రిములు మన నోట్లోకి వెళ్ళి మన కడుపులోంచి చాలా చాలా రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనం ఎస్పెషల్గా చేతులు సరిగ్గా కడుక్కోవాలి, సోప్తో కడుక్కోవాలి, చాలా రెగ్యులర్గా కడుక్కోవాలి. అలా కడుక్కున్న చేతులతో మొహాన్ని ముట్టుకోకూడదు. ఎక్కడంటే అక్కడ కళ్ళల్లో కానీ నోట్లో కానీ కడుక్కోకుండా ఉన్న చేతులతో ముట్టుకున్నామంటే ఏమవుతుంది, ఈ క్రిములు మన కళ్ళల్లోకి వెళ్ళడం కానీ నోట్లోకి వెళ్ళడం కానీ ఇవి మన జీర్ణాశయంలోకి వెళ్ళి మనకి చాలా రోగాలు కల్పించే అవకాశం ఉంటుంది. అలాంటి రోగాల్లో ఇప్పుడున్న కోవిడ్-19 దట్ ఈస్ కరోనా వైరస్, అది కూడా లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకనే ఎప్పుడన్నా ఎవరన్నా తుమ్మినా దగ్గినా చేతులు అడ్డు పెట్టుకున్నారంటే ఈ చేతులు మళ్ళీ వేటి కోసం వాడకూడదు. ఆర్ఎల్స్ వెంబడే చేతులు సరిగ్గా కడుక్కోవాలి. అండ్ దగ్గినా తుమ్మినా ఇలా పెట్టుకొని దగ్గమంటున్నారు ఎందుకు, అది చేతుల్లో వెళ్ళదు కాబట్టి. ఎందుకంటే మనం చాలా పనులు చేతులతో చేస్తాం కాబట్టి. అందుకని ఇప్పుడు మనకు కనిపించే వాటిల్లో మొహానికి మాస్క్ కట్టుకొని బయటకు వెళ్ళడం, దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు ఇలా ఎల్బోతో చేయడం, బాగా రెగ్యులర్గా హ్యాండ్ శానిటైజర్ కానీ సోప్తో కానీ వాష్ చేసుకోవడం, నోటిని చేతిని కళ్ళని తాకకుండా ఉండడం, అండ్ పౌష్టికాహారం తినడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అలాగే మన 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 పారిశుభ్రతతో పాటు పరిసరాల పారిశుభ్రత కూడా చాలా ఇంపార్టెంట్. ఎలాగా, మనం ఎప్పుడు ఫుడ్ తిన్నా, ఎప్పుడు భోజనం చేసినా అది బాగా వేడివేడిగా ఫ్రెష్గా కుక్ చేసింది, ఇప్పుడిప్పుడే వండింది అలా తినడం చాలా మంచిది. అండ్ మన ఇల్లుని, మన వంటిని రోజు పొద్దున రాత్రి బ్రష్ చేసుకోవడం, సరిగ్గా చేసుకోవడం, వీటిలన్నిటి మూలాన క్రిములు ఎక్కువ పెరగకుండా ఉంటాయి. అలాగే ఫుడ్ అంటే మనం తినే ఆహారాన్ని ఎలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఇది ఈ స్లైడ్ NIN వాళ్ళు ఇచ్చినది. ఇది ఎంత చక్కగా వాళ్ళు వర్ణించారంటే, ఫస్ట్ క్లీన్ హ్యాండ్స్ ప్రాపర్లీ, అంటే మీరు ఏదన్నా ఫుడ్ కానీ ఆహార పదార్థాలు కానీ తాకినప్పుడు చేతులు సరిగ్గా కడుక్కోవాలి. ఆ తర్వాత ఆ ఫుడ్ని బాగా కడగాలి. అంటే కూరగాయలు కానీ పండ్లు కానీ బాగా కడుక్కొని తినకూడదు. అండ్ మీ చేతులకి గోల్డ్ ఉండకూడదు. గోళ్ళల్లో బోల్డంత మట్టి క్రిములు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇవి మన ఫుడ్కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత ప్రాక్టీస్ ప్రాపర్ ఫుడ్ హ్యాండ్లింగ్, అంటే మనం ఎప్పుడూ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ బాగా కడిగి అప్పుడే వాటిని వండాలి. బాగా కడిగినా కూడా వాటి మీద ఉన్న పెస్టిసైడ్స్ పోతాయా అండి అని అడిగితే పోకపోవచ్చు. అందుకని కొంచెం గోరువెచ్చటి నీటిలో కాసింత ఉప్పు వేసి బాగా వెజిటేబుల్స్ని ఫ్రూట్స్ని కడిగి ఆ తర్వాత మాత్రమే తీసుకోవాలి. అప్పుడేమవుతుందంటే దాని మీద ఉన్న పెస్టిసైడ్స్ కానీ క్రిములు కానీ ఇవన్నీ పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ ఇట్ కమ్స్ వాటర్. మనం వాటర్ ఎలా తాగుతున్నాం? చాలామంది సైంటిస్టులు చెప్పేది ఏంటంటే, బయట మనకి ట్యాప్లో ఉన్న నీళ్లు, ట్యాంక్లో ఉన్న నీళ్లు, లేకపోతే సోర్స్ నుంచి వచ్చే నీళ్లు అంతా ఎక్కువగా మైక్రో ఆర్గానిజమ్స్ లేకుండా ఉంటున్నాయట. కాకపోతే మన ఇంట్లో ఉన్న నీటిలోనే ఎక్కువ మైక్రో ఆర్గానిజమ్స్, ఎక్కువ క్రిములు ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటున్నాయి. ఎందుకు అలాగా? ఎందుకంటే మనం వాటిని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం. అంటే చేతులు పెట్టి తాగడం,
చేతులతోనే గ్లాస్ తీసుకుని ముంచడం అట్లాంటివి చేయడం మూలాన బోల్డ్ అని మైక్రో ఆర్గానిజమ్స్ మన ఇంట్లో ఉన్న వాటర్లో పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకని జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా నీళ్లు ముంచుకునేటప్పుడు పొడుగాటి గ్లాసు పొడుగాటి చెంచా ఉన్న దాంతో తీసుకోవడం, లేకపోతే ట్యాప్లో ఓపెన్ చేసుకోవడం. అండ్ రెగ్యులర్గా ప్రతిరోజు మీరు వాడుతున్న కూజాని కానీ కుండని కానీ బాగా శుభ్రం చేసుకొని పెట్టుకోవడం, ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత మన ఇల్లు కిచెన్ చాలా నీట్గా ఉంచుకోవాలి. అంటే ఎక్కువ క్రిములు అవి బయట నుంచి రాకుండా వచ్చిన వాటిని మనం శుభ్రం చేసుకుంటూ అట్లా ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. అది ఇలాంటి పరిస్థితుల్లో ఎంత బాగా మనం చూసుకుంటే అంత ఇంపార్టెంట్. ఆ తర్వాత వాష్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ విత్ పోర్టబుల్ వాటర్. అంటే నీళ్ళల్లో కడుక్కోవాలి. మనం తింటున్న ఆహారం పదార్థాలు వేటినైనా చక్కగా వాష్ చేసుకుని, రైస్ కానీ బియ్యం కానీ పప్పులు కానీ దినుసులు కానీ ఏవైనా వాడినప్పుడు వాటిని 1కి 2 సార్లు 1కి 3 సార్లు కడిగి వాటిల్లో ఉన్న నీటినన్నిటినీ తీసేసి వేసుకోవడం మంచిది. కానీ ఈ నీళ్లు వేస్ట్ చేస్తామంటారా? వద్దు. ఆ నీటిని మీరు చెట్లకు వేయచ్చు. చాలా జాగ్రత్తగా వాటిని పెంచుకోవచ్చు చెట్లని. నెక్స్ట్ ఇది శానిటేషన్ గురించి అండి. ఇప్పుడు ఈ శానిటేషన్ గురించి అయ్యాక మనకు కావాల్సింది బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఏంటి? బ్యాలెన్స్డ్ డైట్లో మనం మేజర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన హెల్త్ ఎట్లా మెయింటైన్ చేయాలి, మన వెయిట్ ఎట్లా మెయింటైన్ చేయాలి, అది ఎప్పటి నుంచి మెయింటైన్ చేయాలి. చాలా చిన్న వయసు నుంచే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు పిల్లలు, మీరందరూ మీ వయసులో ఉన్న పిల్లలు జాగ్రత్తగా తినడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు పెరిగే వయసులో ఉన్నప్పుడు బోల్డ్ అంత ఆహారం కావాల్సి వస్తుంది, బోల్డ్ అంత బలం కావాల్సి వస్తుంది. ఈ బలం మీ ఒంటికి మాత్రమే కాదండి, మీ బ్రెయిన్కి కూడా. సో అందుకని మనం బ్యాలెన్స్ డైట్ తప్పకుండా జాగ్రత్తగా పాటించాలి. అసలు బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి? బ్యాలెన్స్ డైట్లో మ్యాక్రో న్యూట్రియంట్స్, మ్యాక్రో అంటే పెద్దవి అని అర్థం అన్నమాట. పెద్దవి అంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నవి. ఎక్కువ క్వాంటిటీ అంటే ఏంటి? మనం రైస్, పప్పులు, పాలు ఇట్లాంటివి ఎక్కువగా తీసుకుంటాం. రైస్ అంటే సీరియల్స్ అంటే చిరుధాన్యాలు కానీ మన బియ్యం ఇట్లాంటివన్నీ మనం ఎక్కువ క్వాంటిటీలో, అంటే మన కళ్ళకు కనిపించే క్వాంటిటీలో తీసుకుంటాము. ఇలాంటివి తీసుకున్నప్పుడు దాంట్లో ఎట్లా మన ఒంటికి ఆహారం అందుతుంది అన్నది మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఎట్లా అంటే మనం తిన్న వాటిల్లో కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్స్ కార్బోహైడ్రేట్స్ ఇవేంటంటే బలాన్ని ఇచ్చేవి. దీస్ ఆర్ ఎనర్జీ గివింగ్ ఫుడ్స్. పిల్లలు మీరు చిన్నప్పుడు చదువుకున్నారు, మీరు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి. ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ ఆర్ కార్బోహైడ్రేట్స్. ఇవి ఇందులో ఉంటాయి, బ్రెడ్లోను, పొటాటోలోను, రైస్లోను. వీటిల్లో బాగా ఎనర్జీ వస్తుందన్నమాట. రైస్ ఒక్కటే కాదు, వీట్, మిల్లెట్స్, ఇప్పుడు చిరుధాన్యాలు చాలా ఇంపార్టెంట్గా తినమని చెప్తున్నారు. అండ్ ఇవి చాలా బలాన్ని ఇస్తాయి, దాంతోపాటు బోల్డ్ అంతా డైటరీ ఫైబర్ని కూడా ఇస్తాయి, అంటే పీచు పదార్థాన్ని కూడా ఇస్తాయి. సో అవి తినడం చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకొని మీరు తినాలి. ఆ తర్వాత ప్రోటీన్. పెరిగే వయసులో ఉన్న పిల్లలకి ప్రోటీన్ చాలా అవసరం. ఎందుకంటే మీ బోన్, మీ హైట్, మీ వెయిట్, దీంతో పాటు మన ఒంట్లో ఉండే ప్రతి ఒక్క అవయంలోనూ ప్రోటీన్స్ ఉంటాయి. ఈ ప్రోటీన్సే మనకు కావాల్సిన రోజువారీ పనులు, రోజువారీ యాక్షన్స్, ఇవన్నీ మన ఒంట్లో చేసేది ప్రోటీన్స్. సో ప్రోటీన్స్ ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి అంటే మన ఫుడ్లో ఉన్న 10 నుంచి 15% ప్రోటీన్స్ రావాలి. అంటే ప్రోటీన్స్ దేంట్లోంచి వస్తున్నాయి? పాలు, ఎగ్ ఇస్ ద బెస్ట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఎగ్లో తెల్ల పార్ట్ ఉంటుంది కదండి, అది చాలా ఇంపార్టెంట్, చాలా మంచి ప్రోటీన్. పిల్లలు తప్పకుండా తినాల్సింది. అండ్ దాంతోపాటు పప్పు దినుసులు, శనగలు ఇట్లాంటి వాటిల్లో కూడా బోల్డ్ అంత ప్రోటీన్ ఉంటుందన్నమాట. ఆ తర్వాత వచ్చేది ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్. ఈ ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ కూడా ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే మన ఒంటికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ చాలా ఉంటాయండి. ఇవి లేకపోతే చాలా మటుకు పనులు జరగవంటే మన ఆలోచన,
మనం మాట్లాడే విధానం కానీ, మనం ఆలోచించే విధానం కానీ, మనం చదువుకుంటే బాగా గుర్తుండడానికి కానీ, వీటిలన్నిటికీ మనకి విటమిన్స్, మినరల్స్ కావాల్సి వస్తుంది. కాకపోతే ఈ విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ ఫ్యాట్ సాల్యుబుల్. అంటే ఆయిల్స్లో మాత్రమే ఫ్యాట్గా సాల్యుబుల్ అయ్యి మనకు కావాల్సిన చోటకి మన ఒంట్లో డెలివరీ అయ్యి మనకు కావాల్సిన పనులు చేస్తాయన్నమాట. అందుకని అవి కూడా తినడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మైక్రో న్యూట్రియంట్స్ గురించి చెప్పుకుందాం. ఇందాక మ్యాక్రో అన్నాం. మ్యాక్రో అంటే చాలా పెద్దవి అని అర్థం. మైక్రో అంటే చాలా చిన్నవి, మనం చూడలేనివి, మన కళ్ళకి కనిపించనివి. అవి ఎక్కడుంటాయి? అవి కూడా ఈ ఫుడ్లోనే ఉంటాయి. మీకు మినరల్స్ అంటే తెలుసా? ఐరన్. ఐరన్ చాలా ఇంపార్టెంట్ మినరల్. మన ఒంట్లో మనం తీసుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ మినరల్. మనం చాలామంది పిల్లలకి అనిమియా చూస్తున్నాం. అనిమియా ఎందుకు వస్తుందండి? అనిమియా బికాజ్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ. అంటే ఐరన్ ఉన్న ఫుడ్స్, ఇనుము పదార్థాలు. ఇనుము పదార్థాలు అంటే మిగతావి కాదు. ఫుడ్లో ఉండే ఇనుము పదార్థాలు మనం తినకపోవడం మూలాన ఐరన్ డెఫిషియన్సీ చాలా మందికి వస్తుంది. సో అది ఎక్కడుంటుంది అంటే డేట్స్, రాగి, పొమగ్రనేట్ ఇట్లాంటి వాటిల్లో బాగా రిచ్గా దొరుకుతుంది. అండ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ముఖ్యంగా తోటకూర, పాలకూర, మెంతికూర, పుదీనాలో చాలా ఎక్కువ ఉంది. అండ్ వీటికి అన్నిటికంటే ఎక్కువగా మొరింగా అంటే మునగాకులో ఎక్కువగా ఉంది. మనకి మునగాకు ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది కదండి. అందుకని తప్పకుండా మునగాకుతో పప్పు చేసుకోవచ్చు, మునగాకుతో కూర చేసుకోవచ్చు, మునగాకుతో చపాతీల్లో వేసుకోవచ్చు, ఇంకా చాలా చేసుకోవచ్చు. సో తప్పకుండా పిల్లలకి ఎవరైతే అనిమియా ఎక్కువగా ఉందో వాళ్ళకి ఈ మినరల్ కంపల్సరీగా అవసరం. అది వీటిలో దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ విటమిన్స్. విటమిన్స్ అంటే విటమిన్ సి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే విటమిన్ సి లేకపోతే ఐరన్ లోపలికి వెళ్ళదండి. సో దీని మూలాన ఐరన్ అబ్జార్ప్షన్ జరగదు. అంటే అది ఐరన్ మన ఒంట్లో మనం తీసుకున్నా కానీ, మన ఫుడ్ పదార్థాల్లో తీసుకున్నా కానీ అది వెళ్ళకపోతే ఇట్ ఈస్ వేస్ట్. అందుకని దాన్ని బాగా అబ్జార్ప్షన్ పెంచడానికి విటమిన్ సి ఉండాలి. విటమిన్ సి దేంట్లో ఉందంటే నిమ్మకాయ, సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజ్, ఇలాంటి ఫ్రూట్స్ అన్నిట్లోనూ ఉంటుంది. సో తప్పకుండా మీరు తినే వాటిల్లో ప్రతి వాటిల్లో నిమ్మకాయ పిండుకోవడం అలవాటు చేసుకోండి. నెక్స్ట్ బ్యాలెన్స్ డైట్ గురించి మాట్లాడుకున్నప్పుడు, బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి అంటే మన ప్లేట్లో అన్నీ సరిగ్గా ఉండడం, అన్నీ సరిసమానంగా ఉండడం మాత్రమే కాదు. బ్యాలెన్స్ డైట్ అంటే మనం ఎంత తింటున్నామో, అంటే ఎంత ఎనర్జీ మనం తింటున్నామో అంత ఎనర్జీ మనం స్పెండ్ చేసుకోగలగాలి. స్పెండ్ ఎలా చేస్తారు? ఎనర్జీని ఎలా ఖర్చు పెడతారు? ఎలా అంటే ఫిజికల్ యాక్టివిటీ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా. దెర్ ఆర్ సో మెనీ ఎక్సర్సైజెస్. మీకు అందరికీ తెలిసిన ఎక్సర్సైజెస్ చాలా ఉన్నాయి. దాంతోపాటు మీరు ఇంట్లో కూర్చునే, ఇప్పుడు అందరూ లాక్డౌన్ సమయంలో ఇంట్లోనే ఉంటున్నారు, ఇంట్లో కూర్చుని చాలా చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. అలాంటి యాక్టివిటీస్ అన్ని చేస్తూ, మీ పెద్దవాళ్ళ చేత చేయిస్తూ, మీరు ఎంత తింటున్నారో దాన్ని ఖర్చు పెట్టకపోతే ఈ న్యూట్రియంట్స్, మైక్రో న్యూట్రియంట్స్, ఇందాక మనం అనుకున్నాం కదండి, మైక్రో న్యూట్రియంట్స్ అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. అంటే మైక్రో న్యూట్రియంట్స్ మనం తిన్నా కూడా మన ఒంటికి పట్టదన్నమాట. అందుకని మన ఒంటికి పట్టాలి అంటే ఎక్సర్సైజ్ చాలా అవసరం. అలాగే మనకి ఫ్రీగా దొరికే మైక్రో న్యూట్రియంట్ ఏంటండి? సన్, విటమిన్ డి. సన్ అందరికీ ఉన్నదే, ప్రతి ఒక చోట ఉన్నదే. కానీ ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇలాంటి సమయంలో విటమిన్ డి గురించి నేను ఎస్పెషల్గా ఎందుకు చెప్తున్నాను అంటే, విటమిన్ డి చాలా రకాలుగా మైక్రో ఆర్గానిజమ్స్ని చంపే శక్తి విటమిన్ డికి ఉంది. అంటే బోల్డ్ అని, అవి బయటే కాదండి, మనం ఎండలో పెడితే చాలా రకాల క్రిములు, కీటకాలు చచ్చిపోతాయి, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది, నీళ్ళన్నీ ఆరిపోతాయి, ఎండిపోతాయి, అంత బాగుంటుంది అనుకుంటాం. అలా కాదు, మన ఒంట్లోపలికి కూడా ఈ విటమిన్ డి, సూర్యుడు ఏదైతే మనకి ఫ్రీగా ఇస్తున్నాడో విటమిన్, ఇది తీసుకున్నందువల్ల మన ఒంట్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ అలాంటివి కూడా చచ్చిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. దీనికి యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ఇలాంటి పెప్టైడ్స్ రిలీజ్ అవుతాయి అన్నమాట. అందుకని ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది మనకి ఎక్కువగా విటమిన్ డి ఎప్పుడు లభిస్తుందంటే 11 o'clock నుంచి 3 o'clock మధ్యలో టైంలో
మీరు ఒక 10 నుంచి 15 నిమిషాలు కూర్చుంటే చాలా ఆరోగ్యంగా ఉంటారు. నెక్స్ట్, ఈ ఫోటోలో మీరు చూసినట్టయితే ఇది మన గట్ అంటే జీర్ణాశయం, చిన్న పేగు. అది చిన్న పేగు ఏ మనిషిలో అయినా ఇట్ ఈస్ లైక్ రూట్. చెట్టుకు ఎలా అయితే రూట్ ఎంత ఇంపార్టెంటో, రూట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే చెట్టు ఎలాగా చాలా వికసించి ఉంటుందో ఈ గట్ అలాంటిదన్నమాట. అంటే ఈ ఇంటెస్టైన్ జీర్ణకోశం అలాంటిది. అందుకని దాంట్లో మీరు అనుకుంటారేమో మన ఒంట్లో ఏమీ బ్యాక్టీరియా లేదని. లేదు, మన ఒంట్లో 3 లక్షల రకరకాల బ్యాక్టీరియాలు ఉన్నాయి. ఇవి మనకి రోజువారీ పనుల్లో, రోజువారీ డైజెషన్లో, మనం తిన్నది జీర్ణం చేసుకోవడానికి వీటికి చాలా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. అలాంటి బ్యాక్టీరియాని మనము యాంటీబయాటిక్స్ అవి వేసుకుని చంపేయకూడదు. అందుకనే యాంటీబయాటిక్స్ డాక్టర్ చెప్తే కానీ మనం వాడకూడదు, జాగ్రత్తగా వాడుకోవాలి. యాంటీబయాటిక్స్ కాకుండా ఇప్పుడు ప్రపంచంలో ఉండే శాస్త్రవేత్తలందరూ ప్రోబయాటిక్స్ లేకపోతే ప్రీబయోటిక్స్ గురించి చదువుతున్నారండి, గురించి చాలా రీసెర్చ్ చేస్తున్నారు. ఈ ప్రోబయాటిక్ అంటే ఏంటంటే లాక్టోబాసిల్లస్ అండ్ బిఫిడోబాక్టీరియం అని 2 బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి మనకి బాగా ఉపయోగపడతాయి. వీటి పేర్లు గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఇవి ఎందులో ఉంటాయి అంటే మన పెరుగులో ఉంటాయి. పెరుగు బాగా మజ్జిగలాగా చిలికి మనం ఏదైతే తోడుకు వేస్తామో, పెరుగులో పాలల్లో తోడుకు వేస్తామో అదే లాక్టోబాసిల్లస్, అదే బిఫిడోబాక్టీరియం. సో వీటిని మనం రోజువారీగా తిన్నందు మూలాన ఏమవుతుందంటే మన జీర్ణాశయ శక్తి బాగా పెరుగుతుంది. లోపల ఉన్న బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా బాగా పెరుగుతుంది. సో అది బాగా పెరిగినప్పుడు మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం. ఆ తర్వాత ఇప్పుడు మనకి లోకల్గా ఇమ్యూనిటీ చాలా పెరగాలి అని అనుకుంటున్నాం. నేను ఇప్పుడు చెప్పినట్టుగా పెరుగు బాగా తీసుకుంటే, మన జీర్ణకోశం బాగా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటే అది మన ఒంటినంతా మనల్ని బాగా ఇమ్యూన్గా పెంచుతుంది అనమాట. దాంతోపాటు సిట్రస్ ఫ్రూట్స్ అంటే లెమన్ ఇట్లాంటివి, పైనాపిల్, ఎస్పెషల్గా పైనాపిల్ గొంతు రాసిపోవడం కానీ లేకపోతే దగ్గు వచ్చినప్పుడు కానీ ఇట్లాంటి వాటికి పైనాపిల్ బాగా ఉపయోగపడుతుంది. దాంతోపాటు మీ రోజువారీ ఫుడ్లో ఆకుకూరలు కంపల్సరీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, పసుపు ఇట్లాంటివన్నీ మన ఒంటికి ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతాయి అన్నమాట. తర్వాత ఇప్పుడు మనం సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడదాం. సూపర్ ఫుడ్స్ అని ఎందుకు అంటున్నాం అంటే అండి, ఇవి ఒక్క రకమైన న్యూట్రియంట్ కాకుండా ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా చాలా రకాల పోషక విలువలు దీంట్లో ఉంటాయన్నమాట. ఒక్క దాంట్లోనే రకరకాల విటమిన్స్, రకరకాల మినరల్స్, రకరకాల డైటరీ ఫైబర్స్, రకరకాల ఎనర్జీ గివింగ్ ఫుడ్స్ అవన్నీ ఒకటే దాంట్లో ఉంటాయి. అవేమిటి అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, మునగాకు నేను నాకు చెప్పాను. ఆ తర్వాత పనస, అందులో కూడా బోల్డ్ అని మన ఒంటికి కావాల్సిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. పసుపు, నెయ్యి అండ్ పూల్ మఖానీ అంటారు, లోటస్ సీడ్ అది. సో ఇవన్నీ కూడా మీ రోజువారీ భోజనంలో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. ఆ తర్వాత అనీమియా, మన పిల్లలు చాలామంది అనీమియాతో బాధపడుతున్నారని మనకు తెలుసు. అందుకని అనీమియా తగ్గించుకోవడానికి రాగి, రెడ్ కలర్ మీట్ అంటే లివర్ కానీ ఇట్లాంటివి తీసుకోవాలి. ఆ తర్వాత దాంతోపాటు చిక్కీలు, పల్లి చిక్కీలు, బఠానీలు, బెల్లం వీటిలన్నిటిలో కూడా బాగా ఐరన్ ఉంటుంది. కానీ ఐరన్ ఫుడ్ తిన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, విటమిన్ సి కంపల్సరీగా వేసుకోవాలి. విటమిన్ సి ఎక్కడ ఉంటుంది? నిమ్మకాయలో ఉంటుంది. సో మీరు లివర్ అట్లాంటివి తిన్నప్పుడు బాగా నిమ్మకాయ కూడా పక్కన పెట్టుకొని నిమ్మకాయ పిండుకుని తింటే బాగా ఐరన్ వెళ్తుంది. దాంతోపాటు నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఎస్పెషల్గా మీరు తీసుకున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అది ఇలాంటి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాగా ఉడికించి బాగా కుక్ చేసి బాగా వండి తినాలి. లేకపోతే దాంట్లో ఉన్న మైక్రోబయోటిక్స్, మైక్రోబియమ్స్ మన ఒంట్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఫుడ్ డైవర్సిటీ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, ఇవి చాలా పెద్ద మాటలుగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఇదేంటంటే మన ఫుడ్లో డైవర్సిటీ అంటే రకరకాల ఫుడ్స్ ఉండాలి, రకరకాల రంగులు ఉండాలి, రకరకాల
దినుసులు ఉండాలి, రకరకాల మిల్లెట్స్ ఉండాలి, చిరుధాన్యాలు ఉండాలి, దాంతోపాటు రకరకాల ఆకుకూరలు అన్నీ ఉండేలాగా చూసుకోవడం ఈజ్ ఫుడ్ డైవర్సిటీ. కానీ ఇలాంటప్పుడు ఫుడ్ సెక్యూరిటీ అంటే మనకి ఫుడ్ సరిగ్గా దొరకట్లేదు బయట, అలాంటి పరిస్థితుల్లో ఎలా అంటారు? అలాంటప్పుడు ఉన్న దినుసుల్నే మీరు రకరకాలుగా రంగులుగా మార్చుకుని తినడం చాలా మంచిది. తర్వాత దిస్ ఇస్ సమ్మర్, అంటే ఎండాకాలంలో ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది పిల్లలు వాటర్, డ్రింకింగ్ వాటర్. సో మన ఏజ్ గ్రూప్, ఈ ఏజ్ గ్రూపే కాదండి, మీ పేరెంట్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి, మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పాల్సింది ఏంటంటే మన బాడీలో అరౌండ్ 60% ఆఫ్ బాడీ కంటైన్స్ వాటర్. ఈ వాటర్ వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది. అది మన కిడ్నీకి, మన ఇంటెస్టైన్కి, మన బ్రెయిన్కి, మన లంగ్స్కి, వీటిలన్నిటికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అందుకని కంపల్సరీగా రోజుకి 4 నుంచి 8 కప్పులు, 8 గ్లాసుల వాటర్ కంపల్సరీగా తీసుకోవాలి. అండ్ నీళ్లు జాగ్రత్తగా కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తీసుకోండి. తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్. మనకి ఫిజికల్ యాక్టివిటీస్ ఇంపార్టెంట్ అని ఇందాక చెప్పాం కదండి. ఎందుకు ఇంపార్టెంట్? మనం తీసుకున్న న్యూట్రియంట్స్ అన్నిటినీ బాగా అబ్జార్బ్ చేసుకోవడానికి. సో కంపల్సరీగా రోజు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం కానీ, ఓంకారం కానీ, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే లంగ్ ఫంక్షన్ బాగా పెరిగితే, లంగ్ ఇమ్యూనిటీ బాగా పెరిగితే కరోనా వైరస్ లాంటివి వచ్చినా తట్టుకోగలం అండ్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఫైనల్లీ ఈ లాస్ట్ స్లైడ్, ఇట్ ఈస్ గివెన్ బై N9 అగైన్. N9 దగ్గర నుంచి తీసుకున్న స్లైడ్ అండి ఇది. ఇందులో మీరు చూసినట్టయితే ఎక్సర్సైజ్ ఒక పక్క చాలా ఇంపార్టెంట్, ఇంకో పక్క కన్జ్యూమింగ్ మోర్, అంటే ఎక్కువగా కన్జ్యూమ్ చేయాల్సినవి ఏమిటి? ఎనర్జీ గివింగ్ ఫుడ్స్, పాలు, పప్పులు, ఇవన్నీ బాగా, రైస్, వీట్, మిల్లెట్స్, ఇవన్నీ బాగా తినాలి. అండ్ విరివిగా తినాల్సినవి ఆకుకూరలు, కూరలు, పండ్లు. అండ్ అప్పుడప్పుడు తినాల్సినవి ఆయిల్స్, నాన్ వెజిటేరియన్స్, యానిమల్ సోర్స్ ఫుడ్స్. అండ్ చాలా తక్కువగా తినాల్సినవి బయట చేసిన ఫుడ్స్, అంటే మన బేకరీల్లో దొరికే ఫుడ్స్. ఇప్పుడు బేకరీల్లో దొరికే ఫుడ్స్ దొరకట్లేదు కాబట్టి మనకి చాలామంది ఆరోగ్యంగా ఉంటున్నారని ఇప్పుడు అర్థమవుతుంది కదండి. సో అలాగే ఐ విష్ ఎవ్రీబడి హ్యాపీ అండ్ సేఫ్ స్టే ఎట్ హోమ్. బాగా నేర్చుకోండి, బాగా చదువుకోండి. నెక్స్ట్ మన డాక్టర్ సుజాత గారు మీకు ఇవన్నీ పాటించకపోతే వచ్చే హెల్త్ సమస్యల గురించి చెప్తారు. నమస్కారము, నేను డాక్టర్ సుజాత, పనేషా కమాండ్ సెంటర్ తరఫున వచ్చాను. ఈరోజు నేను మీకు మనము గత 3-4 నెలలుగా వినే కరోనా వైరస్ గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఇది ఒక వైరస్. ఈ వైరస్ మనకి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అండ్ లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ వైరస్ మనకి ఎలా సోకుతుంది అంటే, మనం ఎప్పుడైనా ఈ వైరస్తో బాధపడే వాళ్ళు కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు, లేదా ఎవరైనా దగ్గరలో వాళ్ళు కాఫ్ చేసినా, స్నీజ్ చేసినా వస్తుంది. ఆర్ఎల్స్ మనము వాళ్ళు వాడే వస్తువులతో మనము ముట్టుకొని మన కంట్లో, ముక్కు, నోరులో పెట్టుకుని టచ్ చేసినప్పుడు మనకు అది సోకుతుంది. దీని యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, ఫీవర్ ఉంటుంది, డ్రై కాఫ్ ఉంటుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం రన్నీ నోస్, స్నీజింగ్, సోర్ థ్రోట్, కాఫ్ ఉంటుంది. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ లాస్ట్ కాంప్లికేషన్ ఇది. ఇవన్నీ మనం ప్రివెంట్ చేయాలి అంటే మనము బయటికి వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించాలి. బయట వెళ్ళినప్పుడు ఎవరితోనూ షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు. బయట వెళ్ళినప్పుడు మనము హ్యాండ్ శానిటైజర్ యూజ్ చేసుకోవాలి. ఇంట్లో తరచూ సబ్బు ఇంకా మరియు నీళ్ళతో 20 సెకండ్ల పాటు కడగాలి. మనము దీన్ని ఎలా నివారించవచ్చు అంటే, ఎప్పుడైనా మనకు దగ్గు కానీ తుమ్ములు కానీ వచ్చినప్పుడు మన ఎల్బో ఇలా పెట్టుకొని మనము దాన్ని వేరే వాళ్ళకి నుంచి ప్రొటెక్షన్ ఇస్తాము. అట్ ద సేమ్ టైం మనకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. ఎవరైతే ఈ వ్యాధి లక్షణాలతో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళని ఒక సపరేట్ రూమ్లో ఐసోలేట్ చేయాలి. వాళ్ళు యూజ్ చేసే పర్సనల్ ఐటమ్స్ మనం యూజ్ చేయకూడదు. వాళ్ళని వేరే వాళ్ళతోటి ఫోన్ ద్వారా కమ్యూనికేట్ చేయమని చెప్పాలి. బయటికి వెళ్ళినప్పుడు
మాస్క్ వేసుకోవడం అనేది తప్పనిసరి చేయాలి. ఇంకొకటి ఫిజికల్ డిస్టెన్స్ అంటే అట్లీస్ట్ మనం బయటకు వెళ్ళినప్పుడు 1 మీటర్ దూరంలో ఉండాలి. మన పనులు మనం చేసుకొని తిరిగి మరి ఇంటికి వచ్చి శానిటైజ్ అవ్వాలి. ఇవాళ నెక్స్ట్ టాపిక్ సన్ స్ట్రోక్ మనకి ఎండలో తిరిగిన ఎడల మనకి వస్తుంది. దీని యొక్క లక్షణాలు హై ఫీవర్ ఉంటుంది, తర్వాత స్వెట్టింగ్ రాదు, బాడీ చాలా హాట్గా ఉంటుంది, హెడేక్ ఉంటుంది, నాసియా ఉంటుంది, వామిటింగ్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సన్ స్ట్రోక్కి గురయ్యే వాళ్ళు ఎవరంటే చిన్నపిల్లలు, వృద్ధులు మరియు బయట ఎండలో పనిచేసే వాళ్ళు. సో వీళ్ళందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనబడితే వెంటనే వాళ్ళు చల్లటి నీడలోనికి వచ్చి ద్రవ పదార్థాలు తీసుకొని హాస్పిటల్కి వెళ్ళవాలను. దీన్ని ప్రివెన్షన్ చేయడానికి ఇంట్లో ఉండి కూడా మనకి కొన్నిసార్లు ఈ యొక్క సన్ స్ట్రోక్, ఈ యొక్క హీట్ స్ట్రోక్కి గురి అవుతాము. దీనికి ఎక్కువగా మనము ద్రవ పదార్థాలు తీసుకోవాలి. అంటే మంచినీళ్ళు, వాటర్మెలన్, మజ్జిగ నీళ్ళు, కొబ్బరి నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు లాంటి ద్రవ పదార్థాలు తీసుకోవాలి. టీ ఇంకా కాఫీ అనేది తాగడం తగ్గించాలి. మనకి ఒకవేళ ఈ సిమ్టమ్స్ వామిటింగ్స్, డయేరియా ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఓఆర్ఎస్ ద్రవ పదార్థం తాగాలి. ఓఆర్ఎస్ అంటే అందరికీ తెలుసు, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్ పౌడర్లో మనకి లభ్యమవుతుంది. ఆ యొక్క పౌడర్ని వాటర్లో కలుపుకొని తీసుకోవాలి. ఇంకొకటి ఎండాకాలంలో ఎక్కువ బారిన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా లోనవుతాం. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మనకి ఎలా ఉంటుంది అంటే సివియర్గా పెయిన్ అబ్డామిన్ ఉంటుంది, నాసియా ఉంటుంది, వామిటింగ్ ఉంటుంది, బర్నింగ్ మిక్చరేషన్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరిన్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పుడు మనము డాక్టర్ని సంప్రదించాలి. అట్ ద సేమ్ టైం ఇంట్లో ఇవన్నీ ప్రివెంట్ చేయాలి అంటే మనం ఎక్కువగా వాటర్ తీసుకోవాలి, ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉంటే మనకి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనేది రాకుండా ఉంటుంది. ఇంకొకటి డయేరియా అంటే మనకు అందరికీ తెలిసిందే, లూజ్ మోషన్స్ అంటే నీల విరేచనాలు పిల్లల్లో ఒకసారి అయినా కూడా మనం దాన్ని జాగ్రత్తగా వెంటనే దానికి ఓఆర్ఎస్ తాపించాలి, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాలి. ఇలాంటి పిల్లలకి కడుపులో నొప్పి, నాసియా, వామిటింగ్, ఫీవర్, హెడేక్, డిజినెస్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇలాంటి పిల్లల్ని త్వరగా మనము ఓఆర్ఎస్ కర్డ్ రైస్ పెట్టి పిల్లల్ని హాస్పిటల్లో జాయిన్ చేయాలి. ఇప్పుడు మనం చూసే బొమ్మలో టెక్నిక్స్, హౌ టు వాష్ హ్యాండ్స్, ఈ టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి. 6 స్టెప్స్ ఉంటాయి. ఈ 6 స్టెప్స్ మనము జాగ్రత్తగా చేస్తే మనకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్కి లోనవ్వకుండా ఉంటాము. ఐరన్ డెఫిషియన్సీ, ఇంకొకటి అనీమియా, రక్తహీనత మన పిల్లలు చాలా మందికి ఉంటుంది. ఎందుకు అంటే మన పిల్లలు పౌష్టిక ఆహార లోపం వల్ల ఉంటుంది. ఆహారం సరిగా తీసుకోరు, ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోరు, దానివల్ల ఉంటుంది. ఈ అనీమియాని ఎలా మనం కనిపెడతామంటే పిల్లలు తొందరగా అలసిపోతారు, వాళ్ళకి హెడేక్ వస్తుంది, హెయిర్ లాస్ ఉంటుంది, లాస్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, నెయిల్స్ బ్రిటిల్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఆయాసం వస్తుంది, కొంతమందికి మొహము కాళ్ళు వాపులు కూడా వస్తాయి. ఇవన్నీ నివారించాలంటే మనము ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ వాడాలి. వైటమిన్ సి కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వైటమిన్ సి అనేది మనం తీసుకున్న ఫుడ్ కంటెంట్లో ఐరన్ అబ్సార్ప్షన్ చేయడానికి వైటమిన్ సి బాగా ఉపయోగపడుతుంది. ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా, ఫుడ్ డైట్ మనకి చాలా దొరికే ఫుడ్ ఏంటి అంటే రాగి జావా, చాలా ఐరన్ అండ్ కాల్షియం కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకా ఆకుకూరలు, నువ్వులుండలు, బెల్లము, పల్లిపట్టి బెల్లము, వీటిలో చాలా ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది పిల్లలందరికీ రోజు మనము ఆహారంలో భాగంగా ఇస్తే వాళ్ళు రక్తహీనతకు లోనవ్వకుండా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా మీరు మా పనేషా కమాండ్ సెంటర్కి ఫోన్ చేయొచ్చు. మా పనేషా కమాండ్ సెంటర్లో ఆల్వేస్ డాక్టర్ ఇంకా మరియు హెల్త్ అసిస్టెంట్స్ రెడీగా ఉంటారు. మీరు ఫోన్ చేయగానే మేము డాక్టర్లకి ఫోన్ ఇస్తారు, దాన్ని బట్టి మేము మిమ్మల్ని గైడ్ చేస్తాము ఏం చేయాలి అనేది. సో మీరు పనేషా కమాండ్ సెంటర్స్ నంబర్స్ చాలామంది పిల్లలు బోర్డు మీద, ఇండ్లలో గోడల మీద రాసుకుంటున్నారు. దాన్ని చూసినప్పుడు మాకు చాలా సంతోషం వేసింది. సో మీకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా మీరు పనేషా కమాండ్ సెంటర్కి ఫోన్ చేయండి. ఈ అవకాశం ఇచ్చిన డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి మరియు మా ప్రాజెక్ట్ హెడ్ కిరణ్ కుమార్ సార్కి ధన్యవాదములు.